అండి ఈ కాలంలో ఎక్కువ చిక్కుడుకాయలు దొరుకుతాయి కదండి. అలాగే నాటుకాయలు అయితే అందరూ ఇష్టపడతారు కదా. ఇంకా ఆ నాటుకాయలతో మసాలా మిల్క్ కర్రీ అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే చిక్కుడుకాయలను ఉడకబెట్టేసుకొని ఉల్లిపాయలు అయితే కోసేసుకొని కొద్దిగా ఆయిల్ పసుపు వేసి ఆ ఉల్లిపాయలు వేగాక మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అందరూ వేసేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 10 నిమిషాలు మనం అయితే మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక నేను మసాలా మిల్క్ కర్రీ అన్నాను కదండి. ఆ మసాలా పొడికి అయితే ఇలాగ నేను చూపించినట్టు అన్నీ వేసుకొని దీన్ని అయితే 10 నిమిషాల పాటు వేయించేసుకొని మనం పొడిమైతే చేసుకోవాలండి. ఇది చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది. వీలైతే ట్రై చేయండి. మొన్న సేమియా లడ్డు అయితే చేశాను అన్నాను కదండి. దాని టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. దాన్ని కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా మా పిల్లల బాక్సులోకి అయితే ఇవాళ ఈ కర్రీ అనండి. ఇంకా వీలైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.